ఏపీకి గ్యాస్ అలర్ట్. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు మన వంటగదిపై పడుతోందా? పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ సరఫరాపై అనుమానాలు మొదలయ్యాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సరఫరా పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. ఇక మరోవైపు కమర్షియల్ గ్యాస్ కొరతపై హోటల్ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీ హోటల్స్ అసోసియేషన్ మరియు స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అత్యవసర సమావేశం నిర్వహించాయి. గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలని హోటల్ యజమానులు నిర్ణయించారు. పరిస్థితి మరింత తీవ్రమైతే హోటల్స్ మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. యుద్ధం రావడంలో గ్యాస్ సిలిండరు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మేము పొట్టు పొయ్యి కట్టెలు వాడేవాళ్ళం. కానీ పర్యావరణ కారణంగా వర్కర్స్ షార్టేజ్ వల్ల మేము కట్టెలు పొట్టు వాడకుండా ఓన్లీ గ్యాస్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ 99% ప్రతి ఒక్క హోటల్ యజమాని గ్యాస్ మీద ఆధారపడినాడు. ఈ మధ్యకాలంలో గ్యాస్ సప్లై 4 సిలిండర్స్ ఒకటి ఇస్తాం అటు జరుగుతుంది. దానివల్ల హోటల్లో ఐటమ్స్ సొగం తగ్గించి నష్టాలతో రన్ చేస్తున్నాం. ఇప్పుడు వేల మంది కార్మికులు ఈ హోటల్ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. మరి వాళ్ళందరికీ పోషించేటప్పుడు తప్పకుండా మాకు ప్రభుత్వం సహకారం అందియాలి. ఈరోజు గ్యాస్ లేని దానివల్ల కొన్ని హోటల్స్ అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అని చాలా దగ్గర కూడా స్టేట్లో హోటల్ మూసేశారు. అలాగే ఆంధ్ర కూడా పరిస్థితి కూడా ఇంకా 2-3 రోజుల్లో డీలర్ కాడ గ్యాస్ లేదు, మేము అడిగినా గొడవలు లేదు, గ్యాస్ లేకపోతే పని జరగదు. ఇంకా 2-3 రోజుల్లో కూడా ఆంధ్ర కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంత వేల మంది కార్మికులు చాకే హోటల్ పరిస్థితిని మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హోటల్ పరిశ్రమ కాపాడి గ్యాస్ సకాలంలో ఇచ్చే విధంగా సహాయం చేయండి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా ఒక సంచలన నిర్ణయం కూడా ముందుకొస్తోంది. త్వరలో జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి రావచ్చని చెప్తున్నారు. అంతేకాదు ప్రతి సోమవారం వీక్లీ హాలిడేగా రెస్టారెంట్లు మూసివేయాలని కూడా యోచిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత రెస్టారెంట్లు మూసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.